దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. భారత ఆర్థిక మౌలిక సదుపాయాల రంగానికి మరింత ఊతమిస్తూ వికసిత భారత్ 2047 విజన్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. దేశ పారిశ్రామిక సామర్థ్యం, ప్రాంతీయ కనెక్టివిటీ, స్వచ్ఛ ఇంధనం, సెమీ కండక్టర్ల తయారీ రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో 1,00,000 కోట్లకు పైగా విలువైన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఒక భారీ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, సెమీ కండక్టర్ ప్లాంట్, జోధ్పూర్ ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్, జైపూర్ మెట్రో ఫేజ్ 2తో పాటు పలు రైల్వే, రోడ్డు, సౌర విద్యుత్ ప్రాజెక్టులు అందుబాటులోకి రానున్నాయి. ప్రధాని మోదీ తన రాజస్థాన్ పర్యటనలో భాగంగా జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్తగా నిర్మించిన అధునాతన టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. 420 కోట్ల వ్యయంతో 23,000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు. ఏడాదికి 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించేలా దీనిని రూపొందించారు. రాజస్థాన్ రాచరిక సంస్కృతి ఉట్టిపడేలా సాంప్రదాయ శైలితో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ 5 స్టార్ రేటింగ్ గృహ సాధించేలా గ్రీన్ బిల్డింగ్ పద్ధతిలో దీన్ని నిర్మించారు. వైమానిక రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రధాని మోదీ మోడిఫైడ్ ఉడాన్ పథకాన్ని ప్రారంభించున్నారు. వచ్చే 10 ఏళ్లలో ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం 28,840 కోట్లు కేటాయించింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా 100 కొత్త వైమానిక స్థావరాలను అభివృద్ధి చేయడంతో పాటు 200 హెలీప్యాడ్లను నిర్మించనున్నారు. జోధ్పూర్ నుండి ప్రధాని బాలోత్రాకు చేరుకుంటారు. అక్కడ 1.06 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను దేశానికి అంకితం చేస్తారు. ఇందులో ప్రధానమైనది బార్మర్ జిల్లా పచ్చప్రదలో నిర్మించిన 9 MMTPA రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్. దీన్ని HPCL రాజస్థాన్ ప్రభుత్వం సంయుక్త భాగస్వామ్యంతో 79,450 కోట్లకు పైగా పెట్టుబడితో నిర్మించారు. గత ఏప్రిల్లో ఇక్కడ జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా వాయిదా పడిన ఈ ప్రాజెక్టును ఇప్పుడు ప్రధాని ప్రారంభించనున్నారు. అలాగే 13,000 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే జైపూర్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ 2వ దశకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. 41 కిలోమీటర్ల పొడవైన ఈ నార్త్ సౌత్ కారిడార్లో 36 స్టేషన్లు ఉంటాయి. అలాగే 1000 మెగావాట్ల బికనీర్ సోలార్ ప్రాజెక్ట్, 300 మెగావాట్ల కర్నిసర్ బికనీర్ సోలార్ ప్లాంట్ను ప్రధాని జాతికి అంకితం చేస్తారు. రాజస్థాన్ పర్యటన అనంతరం ప్రధాని మోదీ గుజరాత్ చేరుకుంటారు. అక్కడ సనంద్లో 7,500 కోట్లకు పైగా పెట్టుబడితో ఏర్పాటు చేసిన CG సెమీ అవుట్సోర్స్ సెమీ కండక్టర్స్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ప్లాంట్ను మోదీ ప్రారంభిస్తారు. ఈ ప్లాంట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఏడాదికి 500 కోట్ల సెమీ కండక్టర్ చిప్లను ఉత్పత్తి చేస్తుంది. మొత్తంగా ప్రధాని మోదీ చేపట్టిన ఈ సుడిగాలి పర్యటన 1,00,000 కోట్ల విలువైన మౌలిక వస్తువుల కల్పన, భారతదేశాన్ని పారిశ్రామికంగా స్వయం సమృద్ధి దిశగా నడిపించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. Thank you.